గ్రాండ్ మాస్ మెంటాలిటీ. అబ్బో, ఇంత ఇంగ్లీష్ నాకు రాదమ్మా. అమ్మమ్మ, నానమ్మ, గ్రాండ్ మదర్. నారో అని ఎట్లా తెలిసింది? అంటే ఏం తెలుసు నా గురించి నీకు? అసలు ఫిలాంథ్రఫిస్ట్ గురించి తెలుసుకున్నావా? ఫస్ట్ పోయి గూగుల్ చేయి, తర్వాత నీ పని చూసుకో. వెళ్ళి పడుకో. నీకు బ్యూటీ స్లీప్ కావాలి, నీ పిగ్మెంటేషన్ తగ్గాలిగా. ఏం హెల్ప్ చేశారు? కొంచెం ఒక్క విషయం చెప్తారా? ఏం హెల్ప్ చేశారు నాకు? ఒక్క విషయం చెప్పు చాలు. లేకపోతే నా ప్రొఫైల్ అన్నీ పిక్స్ చూడు. మేకప్ లేకుండా, స్నానంకి ముందు, స్నానం తర్వాత అన్ని పిక్స్ పెట్టున్నా. నేను ఆ వీడియో పెట్టింది కూడా ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వడం తప్ప, దాంట్లో కూడా నా స్కిన్ ఫ్లాలెస్గా ఉంది. అండ్ పిగ్మెంటేషన్ని ఎవరన్నా ఎంజాయ్ చేయాలి, ఏ ఏజ్లో అయినా. అది ఒక ఉమెన్ అయి ఉండి నీకు తెలియకపోవడం నీ అమాయకత్వం. ఓ, మీకు ఎలా అంటే నాకు ఒక అవార్డు వస్తే తప్ప దాన్ని గుర్తించరా? ఓకే. వికీపీడియాలో ఒకసారి సెర్చ్ చేయవా కల్పిక గణేష్ అని? నీకు తెలుస్తుంది ఏమేమి అవార్డ్స్ వచ్చాయి నాకు అని. నేను ఈ డొనేషన్ కానీ, ఈ ఫండ్ రైజింగ్ కానీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నా. ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి తెలియదు. మా మమ్మీ డాడీకి కూడా తెలీదు. వాళ్ళకి ఈ ఇయరే తెలిసింది. కోవిడ్ టైంలో నేను 1.5 lakh కూడా రేస్ చేశాను ఈ ఆర్గనైజేషన్కి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సాయం చేస్తాను. నేను 10 రూపాయలైనా ఇస్తాను, నా టైం అయినా ఇస్తాను, నా చౌ అయినా ఇస్తాను, నా మంచి అయినా ఇస్తాను. వాళ్ళతో కాఫీకి వెళ్తా, వాళ్ళకి డిన్నర్ చేయిస్తాను. దయచేసి నీకు దమ్ముంటే వాయిస్ నోట్ పంపివే, నేను కూడా రికార్డ్ చేసి పెట్టాలి కదా స్టోరీలో. నీకు పబ్లిసిటీ కదా కావాలి. I have loads of attention. You have no idea. Now I'm giving you an opportunity to get some attention. So take it, grab it, or just fuck yourself. I didn't keep any bad comment. I said keep your advice to you. Either you see what I have posted or read the description or just ignore. I don't take advices because whatever I do, it's out of my experience, out of my choices of my products, whatever. ఆ ప్రోడక్ట్ వాళ్ళు కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు. ప్రోడక్ట్లో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పి వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు, R&D డిపార్ట్మెంట్. అదే మీరు యూజ్ అయ్యే కమెంట్ ఏం పెట్టారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. దయచేసి మీ వాయిస్లో, మీ మధురమైన వాయిస్లో నాకు చెప్తే, కొంచెం అర్థమయ్యేలా చెప్తే, నా భాషలో మీ భాషలో చెప్తే ఈ డిస్కషన్ ఇక్కడితో సమాప్తం చేస్తా. నీ రీల్ కూడా డిలీట్ చేసి పడేస్తా. నీకు నిజంగా నీ రీల్స్తో నీకు అంత అటెన్షన్ వస్తుందంటే నేను నీకు ఛాలెంజ్ చేస్తా. నువ్వు చేసే కంటెంట్ సేమ్ కంటెంట్ నేను కూడా చేస్తా. ఎవరికి ఎక్కువ లైక్స్ వస్తాయో, షేర్స్ వస్తాయో చూద్దాం. ఓకే మేడం? నేను అన్ని కమెంట్స్కి రెస్పాండ్ అవుతా, కమెంట్ సెక్షన్లో అవుతా, వాళ్ళకి సపరేట్గా మెసేజ్ పెట్టి బుద్ధి తెప్పిస్తా. వాళ్ళు పాపం అమాయకత్వం కాబట్టి బుద్ధి తెచ్చుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, బుద్ధి తెచ్చుకొని సారీ చెప్పి కమెంట్లు డిలీట్ చేసి, మీమ్స్ డిలీట్ చేసి అన్నీ అవుతాయి. నేను ఎవ్వరు కమెంట్కి హర్ట్ అవ్వను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు వినాలనుకుంటా. అందుకే నా ఫస్ట్ మెసేజెస్ ఇంకోసారి వెళ్ళి చదువు ఏమని పెట్టాను అని.
చాలా పద్ధతిగా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీ పర్స్పెక్టివ్ కనుక్కోవడానికే ట్రై చేశా అమ్మమ్మ. వాళ్ళకి తెలియదు కాబట్టే వాళ్ళకి నేను ట్యాగ్ చేయడం జరిగింది, వాళ్ళు నన్ను రీచ్ అవ్వడం జరిగింది. 1-2 డేస్లో రేపు నాకు 4:30కి కాల్ ఉంది. ఆ కాల్ వచ్చాక నీకోసం సపరేట్ వీడియో చేసి పంపిస్తా. నా ఫేస్ వితౌట్ లైట్ వితౌట్ మేకప్ చేసి పంపిస్తా, సరేనా? అప్పటి వరకు కొంచెం మూసుకో. మీకు అక్కడ పెట్టాను యూజ్ గుడ్ ప్రోడక్ట్స్ అని, అర్థమైందా? అలోవెరా జెల్తో మాత్రమే ఫేస్ మంచిగా అవ్వదు కదా, ఇంకా చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు. లైక్ సన్ స్క్రీన్, ఇంకా ఎటికెట్ ఇలా చాలా ఉన్నాయి కదా. అలోవెరా జెల్ యూజ్ చేస్తేనే ఫేస్ మంచిగా అయ్యేది అనేది ఇంకా అమ్మాయికి అర్థమవుద్ది. ఎస్, అలోవెరా జెల్ యూస్ఫుల్లే కాదు అన్ను, అదొక్కటే మాత్రం యూస్ఫుల్ కాదు. అన్ని ప్రోడక్ట్స్ గురించి నాకు తెలుసు మేడం. అదొక ట్రయల్ రీలే. నేను వాళ్ళ ప్రోడక్ట్ గురించి 5.5 minutes వీడియో చేసి ట్రయల్ రీల్ పెట్టా. మీకు ట్రయల్ రీల్ గురించి తెలియకపోవచ్చు. అది ఏదైనా ప్రోడక్ట్స్ రివ్యూ చేసినప్పుడు వాళ్ళ అటెన్షన్ తీసుకురావడానికి ట్రయల్ రీల్స్ చేస్తాము. సో దట్ వాళ్ళ అటెన్షన్లో వస్తే మేము ఆ రీల్స్ పెట్టక్కర్లేదు, ఇంకా తీసేయచ్చు. మొత్తం రివ్యూ, నా ఫొటోస్, నా రియాక్షన్స్ అన్నీ పెట్టడం జరిగింది. అలోవెరా జెల్ గురించి కాదు, అన్ని ప్రోడక్ట్స్ గురించి నాకు తెలుసు. నేను బేసికలీ ప్రోడక్ట్సే వాడను. చెట్టు నుంచి, అలోవెరా చెట్టు నుంచి నేను రోజు తీసుకొని వేసుకుంటాను. ఇది ఎవరో నాకు గిఫ్ట్ చేశారు కాబట్టి నేను వేసుకోవడం జరిగింది. దానికి వచ్చిన రియాక్షన్స్ గురించి నేను నా రివ్యూ రాయడం జరిగి వాళ్ళు నన్ను రీచ్ అవ్వడం జరిగింది, అంతే. మీకు అసలు చెవులు లేనట్టున్నాయి, మీకు అసలు వినడానికే రెడీ లేరు మీరు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఇంత పద్ధతిగా చిన్నపిల్లల కన్నా దారుణంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీకు 1% కూడా బుర్రలు ఎక్కట్లే. వాళ్ళ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తెలియకుండా ప్రమోట్ చేస్తున్నారు, నేను కొంటున్నాను, నేను వాడుతున్నాను. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్ వాడినా, మార్కెట్లో దొరికిన ఏ ప్రోడక్ట్ వాడినా, మన అందరి బాడీ డిఫరెంట్, మన అందరి స్కిన్ డిఫరెంట్, మన అందరి లైఫ్ స్టైల్ డిఫరెంట్, మనం తినే ఫుడ్ డిఫరెంట్, మన స్లీప్ ప్యాటర్న్స్ డిఫరెంట్. సో రియాక్షన్స్ కూడా డిఫరెంట్ అవుతాయి. వాళ్ళు చేసిన రీసెర్చ్లో తప్పులు జరగచ్చు. ఆ తప్పులు దిద్దించుకోవడానికి R&D డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. R&D డిపార్ట్మెంట్ ఆల్రెడీ పని మీద ఉన్నారు 1.5 week నుంచి. రేపు నాకు కాల్ ఉంది. అది అయ్యాక ఫుల్ రీల్ నేను పోస్ట్ చేస్తా. అప్పుడు మూసుకొని మీ పని చూసుకోండి. నేను ఆ రీల్ గురించి చెప్తున్నాను అమ్మగారు. ఏంటో ఈ స్కూల్ అమ్మ, మీరు ఎక్కడ పుట్టి పెరిగారు? మీ పేరెంట్స్ పాపం. హలో మేడం, నేను అసలు వాళ్ళ ప్రోడక్ట్ గురించి కానీ ఆ అలోవెరా జెల్ గురించి కానీ నేను ఎక్కడా కామెంట్ పెట్టలేదు. మీరు మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు మధ్యలో? నేను మీ ఫేస్ గురించి పెట్టాను, ప్రోడక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, వాళ్ళ ప్రోడక్ట్ నేను ఎక్కడ మెన్షన్ చేయలేదే. నేను మీ ఫేస్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ ప్రోడక్ట్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? నేను వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ ఫేస్ అయింది అనలేదే. మీ ఫేస్ కొంచెం అలా ఉంది, ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోండి ఒక సజెషన్ ఇచ్చా, అంతే. వాళ్ళ ప్రోడక్ట్ వాడద్దు అని కానీ, వాళ్ళ ప్రోడక్ట్ బాగాలేదు అని కానీ నేను పెట్టాను ఎక్కడైనా? థర్డ్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వయసు ఎంత నాకు తెలీదు, మీరు ఏం చదివారు నాకు తెలీదు, మీ బ్యాక్గ్రౌండ్ తెలీదు, మీరు ఏం చేస్తున్నారు నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. సెకండ్, నీకు నిజంగా చెప్తున్నాను కదా, దమ్ముంటే ఒక ఫోటో పంపి, వితౌట్ లైట్ వితౌట్ మేకప్ పంపి. థర్డ్, నేను అక్కడ పెట్టింది ప్రోడక్ట్ గురించి రీల్. ఆ రీల్లో మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి అక్కడ నేను రెస్పాండ్ అయ్యాను తప్ప, మీరు దేని గురించి ఏమని రెస్పాండ్ అయ్యారో నాకు బాగా తెలుసు, సరేనా? పిగ్మెంటేషన్ గురించి మీకు ఏం తెలుసు? ఒక వయసు తర్వాత అన్ని ఫేసెస్కి పిగ్మెంటేషన్ వస్తుంది, రావాలి. దట్ ఈస్ హౌ హ్యూమన్ బాడీ డెవలప్ అయ్యేది. అండ్ పిగ్మెంటేషన్ని మీరు ఒక నెగిటివ్గా చూస్తున్నారా? అదొక ఫ్లా కాదు, అది చాలా బ్యూటిఫుల్. మీరు ఏదైనా హాలీవుడ్ హీరోయిన్స్ ఫేస్ చూడండి, మొత్తం పిగ్మెంటెడ్ ఫేసే ఉంటుంది. వాళ్ళకే డిమాండ్, లైక్స్, పిచ్చి ఉంటారు వాళ్ళ ఫేస్కి, వాళ్ళ బాడీకి.
నీకు బుద్ధి లేదమ్మా, ఎవడేం చేయలేడు, ఏం పీకలేడు. పని చూసుకో పో, పోయి వంట చేసుకో, మీ ఆయనతో మంచిగా సరసాలాడు, అలోవెరా కపివా అలోవెరా జెల్ వాడుకో అండ్ పడుకో. Hello, hi, very good morning. Kalpika here. My face, I applied this. I think this is my 4th application. They have a lot of food related items as well, like all healthy and nutrition. To have a look even on this brand, especially when you're applying for the skin, because application on skin is. అబ్బో, నీ అందానికి బాగానే పొగరుంది, నీకు బాగానే కోపాలు ఉన్నాయి. ఆంటీ 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 పిల్లలు ఉన్నారా? పాపం మీ పిల్లలు.